ఫుడ్ అండ్ ఫుడ్ టేల్స్కి స్వాగతం అండి. అసలు టమాటా పచ్చడి అనగానే నోరూరని వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పండి. ఇప్పుడు ఈరోజు టమాటాలు పెట్టేస్తున్నానండి. ఇప్పుడు మనకి ఇంకా పచ్చళ్ళ కాలం వచ్చేస్తున్నది. మనము ఎండాకాలం అంటే మరీ ఏప్రిల్ మేలో అలా పెట్టలేము, ఈలోపే పెట్టేసుకోవాలి. ఏప్రిల్ వచ్చేసరికి కొంచెం గాలిదుమారం అలా వచ్చేస్తుంది కాబట్టి ఏప్రిల్ ఫస్ట్ వీక్లోపే మనం పచ్చళ్ళన్నీ పెట్టేసుకుంటామండి. గాలిదుమారం వచ్చేలోపే అన్నీ ఎండబెట్టుకోవాల్సిన వడియాలు పచ్చళ్ళు అన్నీ రెడీ చేసేసుకుంటాం. కాబట్టి ఇవాళ నేను టమాటా పచ్చడి పెట్టేస్తున్నానండి. 1 కిలో టమాటాలు తీసుకొని వాటిని సన్నగా కడిగి ఆరబెట్టేసి సన్నగా ముక్కలు కట్ చేసేసి 1 కిలో టమాటాలకి 200 గ్రాములు ఉప్పు పోసానండి. కల్లుప్పు పోసేసి ముక్కలు మూత పెట్టేశాను. ఆ ముక్కలు నానిపోయి ఒక రోజంతా ఉన్న తర్వాత రెండో రోజు ఆ ముక్కల్ని పిండేసి వాటర్లో ఇప్పుడు 150 గ్రాముల చింతపండు పెట్టేశానండి. చింతపండు పెట్టేసి మూత పెట్టేశాను. 2 రోజులు టమాటా ముక్కలన్నీ ఎండిపోయినాయండి. 2 రోజులు ఎండిన తర్వాత ఇప్పుడు ఆ చింతపండు అంతా తీసి మిక్సీ జార్లో వేసేసుకొని ఆ టమాటా నీళ్ళల్లో కారం ఒక 200 గ్రాముల కారం వేసేసానండి. వేసేసి ఆ ముక్కలు ఎండిపోయిన ముక్కలను కూడా వేసి 1 నిమిషం కలిపేసి అలా ఉంచి ఇప్పుడు చింతపండు గుజ్జు మిక్సీ తిప్పేసి దాంట్లోనే ఇప్పుడు మనం నానబెట్టుకున్న టమాటా ముక్కలు కారం కలిపేసి మళ్ళీ ఒక్క తిప్పేసానండి. తిప్పేసి ఆవాలు మెంతులు వేయించేసుకొని మిక్సీ పట్టేసి ఆ మెంతిపిండి ఆవాల పిండి కలిపేసి ఈ కారము ఉప్పు అన్నీ కలిపేసాం కదండి. ఇప్పుడు దాంట్లో చక్కగా మొత్తం కలిపేసిన తర్వాత ఈ ఆవపిండి అవి కూడా వేసేసి మొత్తం కలిపేసి మనము ఒక గాజు సీసాలో కానీ జాడీల్లో కానీ తీసేసి పెట్టేసుకోవడమేనండి. తిరగమాత ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని పెట్టుకొని చక్కగా దాన్ని ఇడ్లీలలోకి దోశల్లోకి అన్నంలోకి చక్కగా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి పచ్చడి. చాలా అద్భుతంగా ఉంటుంది. టమాటా పచ్చడి అంటే నచ్చని వాళ్ళు ఎవరుంటారండి? ఎవరికైనా టమాటా అంటే ప్రాణము. ఇప్పుడు మనము కొంచెం పచ్చడి తీసుకొని తిరగమాత పెట్టుకొని దాంట్లో మెంతిపిండి ఇంగువ వేసుకొని తింటే ఉంటుందండి అద్భుతం అండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.